అండి నేను అడ్వకేట్ని ఆర్టీఐ యాక్టివిస్ట్ని కూడా. ఒక విచిత్రమైన విషయం నా దృష్టికి రావడంతో దాని మీద విచారణ చేశాను నేను. కత్తి రత్నప్రభ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేస్తారో ఆవిడ మాదిగా అని తను క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో ఒక ఎస్సీ ఎస్టీ కేసులో ఆమె తను మాదిగ అని చెప్పి ఒక సర్టిఫికేట్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అది 19/7/2012 అప్పటి ఎంఆర్ఓ గారు చంద్రకళ అనే ఆవిడ ఇచ్చిందని ఆమె కోర్టులో ప్రవేశపెట్టింది. దాని మీద అనుమానం వచ్చి మేము విచారణ చేస్తే ఆర్టీఐ కింద అక్కడి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ సర్టిఫికేట్కి సంబంధించిన రికార్డు మా దగ్గర లేదు అని చాలా స్పష్టంగా రాస్తారు. దీని మీద లోకాయుక్తలు కేసు వేస్తే అప్పటి చీఫ్ సెక్రటరీ సోమశేఖర్ గారు కూడా రికార్డు ఏంటి, దీని గురించి సంబంధించిన రికార్డు ఏది మాకు ఆఫీస్ లేదు, అయినా ఇది మీ సేవనికి జారీ చేయబడిన సర్టిఫికేట్ అని నిర్ధారించి లోకాయుక్తకి ఒక రిపోర్ట్ సమర్పించారు. తమాషాగా ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కలెక్టర్ లోకాయుక్త వాళ్ళు కుల విచారణ చేయమని ఆదేశిస్తే అప్పటి కలెక్టర్ అనుదీప్ అని ఆయన విచారణలో ఇంకో సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రవేశపెట్టినారు. ఆ విచారణలో ఆమె ప్రవేశపెట్టిన దాని మీద అనుదీప్ 2 సర్టిఫికేట్లు ఉన్నాయి, వివరణ కావాలని చెప్పి కమిషనర్ మీసేవ వాళ్ళకి రాశారు. కమిషన్ మీసేవ వాళ్ళు 2 సర్టిఫికేట్లు ఉన్నాయని 2 మీద విచారణ చేయడం కానీ 2 దొంగ సర్టిఫికేట్లు ఉన్నాయని దాని మీద చర్యలు తీసుకోవడం కానీ ఏం చేయకుండా అందులో ఒకటికి సరైంది అని చెప్పి ఆయనకు సమాధానం రాసి పంపించారు. ఈ విధంగా మీసేవ ఆఫీస్లో వాళ్ళే 2 సర్టిఫికేట్లు వాళ్ళవే సంస్థ నుంచే జారీ చేయబడినప్పటికీ అది దొంగని నిర్ధారించుకున్నప్పటికీ దాని మీద విచారణ చేయకుండా ఆ దొంగ సర్టిఫికేట్ సంపాదించిన ఇద్దరిని రత్నప్రభని అప్పటి ఎంఆర్ఓగా ఇష్యూ చేయబడిన చంద్రకళని శ్రీనివాస్ని వీళ్ళంటే క్రిమినల్ కేసులు పెట్టకుండా చాలా